ఒంగోలులోని పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ హై స్కూల్ ఏర్పాటు చేసి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 10, 11 తేదీల్లో 2 రోజుల పాటు భారీ ఎత్తున పాఠశాల గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే శతాబ్ది ఉత్సవ కమిటీ ఏర్పడి పీవీఆర్ హై స్కూల్లో చదువుతున్న పూర్వ విద్యార్థుల చిరునామాలను స్వీకరించి పెద్ద సంఖ్యలో వారిని ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా శతాబ్ది ఉత్సవాలు 100 ఏళ్లు గుర్తుండేలా పీవీఆర్ హై స్కూల్ కు సంబంధించి పోస్టల్ స్టాంపు ముఖ్య అతిథుల ద్వారా విడుదల చేయించేలా ఏర్పాట్లు చేయించారు. ఇటీవల పూర్వ విద్యార్థులు ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులతో కలిసి నగరంలో భారీ సంఘీభావ ర్యాలీ కూడా నిర్వహించారు. కొప్పోలు కరణం గారు మా ఫాదరు. నా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా కొప్పోలులో జరిగింది. ఏబీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ అక్కడ హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడాను ఏబీ హై స్కూల్ జరిగింది. ఏబీ హై స్కూల్లో నాకు స్కూల్ ఫస్ట్ వచ్చినందువల్ల లోయర్ క్లాస్ 6th క్లాస్ నుంచి ఎస్ఎల్సీ వరకు ఫ్రీ స్కాలర్షిప్ ట్యూషన్ ఇచ్చారు. ఆ తర్వాత నెల్లూరు విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ బిఎస్ చదివాను. ఆ తర్వాత నెల్లూరు జిల్లా పరిషత్తులో 1 సంవత్సరం, మెడ్రాస్లో టీటీవీ హై స్కూల్లో 1 సంవత్సరం అక్కడ కొన్నాళ్ళు టీచర్గా పనిచేశాను. నేను చదువుకున్న ఏబీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు పి రవివర్మ గారు, ఆయన నన్ను ప్రత్యేకంగా పిలిచి ఈ స్కూల్లో నీకు టీచర్ పోస్ట్ ఇస్తున్నాను, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎస్సిటీ ఇన్ అవర్ స్కూల్, స్టార్ట్ ఇమీడియట్గా టెలిగ్రామ్ పంపించాడు. ఆయన టెలిగ్రామ్ని గౌరవిస్తూ వచ్చి ఏబీ హై స్కూల్లో చదివాను. ఏబీ హై స్కూల్లో రా గ్రాడ్యుయేట్గా 1 సంవత్సరం పనిచేశాను. ఆయన అప్రిషియేట్ చేసి బోర్డు టీచర్ చాలా బాగా ఉంది, నువ్వు తప్పకుండాను బీఈడీ అయ్యిరా, ఈ స్కూల్లోనే పోస్ట్ ఇస్తా అన్నాడు. రాజమండ్రి బీఈడీ కాలేజీలో బీఈడీ చేశాను. బీఈడీలో క్లాస్ వచ్చి హెడ్ మాస్టర్ గారు చెప్పాను, నేను చెప్పిన ప్రకారంగా చేశాను, నేను పోయి బీఈడీ చదివాను, ఏదో క్లాస్లో పాస్ అయినాను, ఇవి నా పరిస్థితి, మీరు చేసుకుంటున్నాను. ఆయన గట్టిగా ప్రయత్నించాడు నా కోసం. కానీ మిషన్ వాళ్ళు ఒక క్రిస్టియన్ని సెలెక్ట్ చేశారు, అందువల్ల నాకు అవకాశం లేకుండా పోయింది. ఆ మరుసటి రోజు మా ఇంటికి ఒంగోలు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి గోపాల శాస్త్రి గారు మా ఇంటికి వచ్చాడు, కొప్పోలుకి వచ్చాడు. వాళ్ళ భూములు ఉన్నాయి అక్కడ. మా నాన్న దగ్గరికి వచ్చాడు. అక్కడ నన్ను చూసి ఏం చేస్తున్నావా అన్నాడు. బీఈడీ అయ్యాను, ఖాళీగా ఉన్నాండి, అక్కడ పోస్టుకొని చెప్తున్నాను. ఒక కాగితం రాసి అప్లికేషను అన్నాడు. చేసుకొచ్చి నన్ను మున్సిపాలిటీలో టీచర్గా అపాయింట్ చేసుకున్నాడు. అంత తేలిగ్గా వచ్చి అన్నాడు ఉద్యోగం. 1954 సెప్టెంబర్ 19వ తారీఖున పీవీఆర్ హై స్కూల్లో నేను బీఈడీ టీచర్గా మ్యాథ్స్ టీచర్గా చేరాను. అక్కడి అప్పుడు ఒక వెండిగంటి సూర్యనారాయణ గారు హెడ్ మాస్టర్ గారు, ఆయన 1 సంవత్సరం పనిచేశాడు అక్కడ. తర్వాత అక్కడి నుంచి ఆయన మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్గా వెళ్ళాడు. మట్టా రామయ్య గారు ఇచ్చారు, ఆయన 60 వరకు పనిచేశాడు. ఆ తర్వాత కోటేశ్వరం గారు సికేఎస్, ఆయన హెడ్ మాస్టర్గా వచ్చారు. ఆయన 1977 వరకు ఆయన అక్కడ ఉన్నాడు హెడ్ మాస్టర్గా. నేను ఫస్ట్ అసిస్టెంట్గా పనిచేశాను అక్కడ చాలా కాలం. ఆయనకు నా పూర్తి కోఆపరేషన్ ఇచ్చేవాడిని, అందువల్ల ఆయన ఎక్కువ నన్ను ఇచ్చేసేవాడు. 77లో మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టరు సుదర్శన్ గారు రిటైర్ కావడం వల్ల అక్కడికి కోటేశ్వర గారికి ట్రాన్స్ఫర్ చేస్తూ నాకు ప్రమోషన్ ఇచ్చాక హెడ్ మాస్టర్గా అపాయింట్ చేశారు. 1977లో మార్చిలో నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా ప్రమోట్ అయ్యి హెడ్ మాస్టర్ పనిచేశాను. అక్కడి నుంచి నేను 1989 వరకు హెడ్ మాస్టర్గా పనిచేశాను. బీఈడీ అసిస్టెంట్గా 22 సంవత్సరాలు, హెడ్ మాస్టర్గా 13 సంవత్సరాలు, 35 సంవత్సరాలు అదే స్కూల్లో పనిచేశాను. మున్సిపాలిటీలో పనిచేసిన టీచర్లలో ఎవరు కూడా కంటిన్యూస్గా ఒకే స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళు లేరు, నేను తప్ప. నేను ఛార్జ్ చేసుకున్నప్పుడు, హెడ్ మాస్టర్గా ఛార్జ్ చేసుకున్నప్పుడు స్కూల్ స్ట్రెంత్ 960 ఉంది. నేను రిటైర్ అయ్యేటప్పటికీ స్కూల్ స్ట్రెంత్ 2700.
చాలా చక్కగా స్కూల్కి మంచి పేరుతో వచ్చింది. పిఆర్ మున్సిపల్ స్కూల్ అంటే ఇది మొదటి యూనివర్సిటీ అని చెప్పి డిఓలు పోయారు. ఒక డిఓ గారు రాజమండ్రి బిఈడి కాలేజ్ అటాచ్గా ఉండేటువంటి మోడల్ హై స్కూల్లో ఉండే స్టాండర్డ్స్ కంటే ఎక్కువ స్టాండర్డ్స్ అని చెప్పి ఆయన పోయాడు. ఇంకొక ఆయన మ్యాథమెటిక్స్ యూనివర్సిటీ అని చెప్పి చక్రధరరావు అని చెప్పి డిఓ గారు ఎక్కువ మందికి 10% వచ్చి మ్యాథమెటిక్స్లో ఆయన నాడు. నేను ఒక పుస్తకం రాశాను మ్యాథమెటిక్స్ మీద. ఆ పుస్తకం చాలా హార్ట్ కేక్స్ లాగా ఖర్చు అయినాయి. ఆ పుస్తకంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మెట్రికులేషన్లో వస్తూ వచ్చాయి. అవి యాస్టీజ్గా నంబర్ అంకెలతో కూడా అలాగే ఉంది. నేను అప్పటికే స్కూల్ యొక్క పరిస్థితి చాలా ఉన్నతంగా ఉంది. రెండో స్కూల్లో పాత బిల్డింగులో ఒక చిన్న మాట చెప్తున్నాను. అసలు స్కూల్ యొక్క పరిస్థితి కూడా చదువుతున్నాను. 1898లో కరవది జమీందారు గారు, పిస్తువాటి వెంకటరమణయ్య, పిస్తువాటి రంగయ్య గారు, ఆయన నెల్లూరు జిల్లా పరిషత్, అప్పుడు జిల్లా పరిషత్లో ఆయన మెంబరు. ఆయన స్కూల్ స్టార్ట్ చేశాడు. ఒంగోలులో ఒక చిన్న ఎలిమెంటరీ 8 ఎలిమెంటరీ స్కూల్గా చేశాడు. అది పాత కూరగాయల మార్కెట్ దాబుల్లో ఉండేది పేరు. ఆ తర్వాత 1920లోనూ అప్గ్రేడ్ చేశారు. హై స్కూల్ నుంచి మిడిల్ స్కూల్కి వచ్చారు. ఆ మిడిల్ స్కూల్ అయిన తర్వాత సెంట్ పెరిగింది. దగ్గరగా అది కొత్త స్కూల్కి బిల్డింగ్ కట్టించుకోవడానికి అప్పుడే 1925లో రంగూరు నుంచి టేకు తెప్పించి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించాడు. టీ షేప్లు కట్టించాడు. పాత బిల్డింగ్, పాత టీ పిఆర్ స్కూల్. అది 1925లో పివిఆర్ హిందూ మిడిల్ స్కూల్ అదే పేరుతో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇక్కడ బయట బోర్డు కూడా వేశారు, శిలాపలకం కూడా వేశారు. అది ఆ స్కూల్ 1900 మేనేజ్మెంట్ బాగాలేకపోతే 1950లో స్కూల్ అవార్డ్స్ ఇస్తామంటే ఆ పరిస్థితుల్లో ఒంగోలు మున్సిపాలిటీ వారు నారా గోపాల శాస్త్రి గారు ఆ స్కూల్ మేము తీసుకుంటాము, ఆ డబ్బంతా ఇక్కడ కావాల్సిన బైక్లు కట్టేస్తాము అని చెప్పి తీసుకున్నారు. కాబట్టి పివిఆర్ మున్సిపల్ హై స్కూల్ అప్పుడు 1950లో మున్సిపల్ హై స్కూల్గా మారింది. తర్వాత 1951లో ఫోర్త్ ఫారం తెచ్చారు. అప్పుడు దాని పేరు పివిఆర్ మున్సిపల్ సెకండరీ స్కూల్ అని పేరు పెట్టారు. 1958లో నేను దానికి ఇంకా సెకండరీ స్కూల్ ఫుల్ బ్లోన్ హై స్కూల్ అయితేను అని చెప్తే అప్పుడు రాస్తే ఆ ప్రపోజల్ ప్రకారంగా పివిఆర్ మున్సిపల్ హై స్కూల్గా పేరు మార్చారు. తర్వాత స్ట్రెంత్ పెరిగేటప్పటికీ వేల సంఖ్యలో పిల్లలు ఉన్నారు. అకామిడేషన్ చాలలేదు. కాబట్టి మాకు వేరే బిల్డింగ్ కావాలని చెప్పి తోటే దాని మీద ప్లే గ్రౌండ్లో అంటే ఊర చెరువులో హై స్కూల్ కట్టించారు. అది 1985లో ఆ స్కూల్లో చేరాం. ఆ స్కూల్ కూడా చాలేదు. ఆ స్కూలు పాత స్కూలు 2 బిల్డింగులు కూడాను చాలటం లేదు. అందువల్ల 6th, 7th క్లాసులో ఏమో సెంట్రల్లో ఉండేటువంటి ప్రస్తుతం గైడ్ స్కూల్ దాంట్లో 8, 9, 10 క్లాసులు కొత్త బిల్డింగ్లో ఉండేట్టుగా చేస్తూ 2 మేనేజ్ చేస్తూ వచ్చాను. కానీ 2 స్కూల్ పెట్టుకుని 2 చోట్ల పెట్టుకుని చేసే కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అది గైడ్ స్కూల్ గాను ఇది బాయ్స్ స్కూల్ కానీ చేస్తే బాగుంటుంది. ఆడపిల్లలకు ఊళ్ళో లోకాలు పెట్టి బయలు అక్కడ బాగుంటుంది చెప్పేది. దానికోసంగా ప్రపోజల్ పంపించాను. ఎవరి పిఆర్ మున్సిపల్ బాయ్స్ స్కూల్ అనే కొత్త బిల్డింగ్లోను, గైడ్ స్కూల్ పాత బిల్డింగ్లోను సపరేట్గా పెట్టవలసింది కావాలని చెప్పి దాన్ని మున్సిపాలిటీ వారు రికమెండ్ చేశారు. అది గవర్నమెంట్కి పోయింది. గవర్నమెంట్ పోయి కానీ సైడ్ ఆర్డర్స్ రావు. ఇప్పుడు నేను హైదరాబాద్ పోయి డిపిఐఎస్ పోయి కూర్చొని డిపిఐఎస్లో డిపిఐ గారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఆయన టి వెంకారెడ్డి గారు, తాటిపట్టి వెంకారెడ్డి గారు, ఆయన ఎవరి కూర్చొని ఆయన నాకు బాగా పరిచయం. ఆయన ఈ పిఆర్ఎస్ స్కూల్లో 8 క్లాస్ చదువుకున్నాడు.
ఓల్డ్ స్టూడెంట్ కొంచెడు స్వగ్రామం. ఆయనతో మాట్లాడి నేను అంతేకాకుండా ఆయన నాకు చాలా క్లోజ్. ఎట్లానంటే ఆయన నేను మేము ఇద్దరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మ్యాథమెటిక్స్ కోర్సు మేము ఇద్దరం కూడా మెడిసిన్ ఇద్దరం చాలా సోషల్ క్లోజ్గా ఉండేవాళ్ళం. నేనంటే చాలా అభిమానం. నేను పోయి కానీ 7 సంవత్సరాలు వచ్చామన్నాడు. వెళ్ళి స్కూలు నువ్వు చదువుకున్న స్కూలేను బైఫై చేయాలా, ప్రపోజల్స్ వచ్చి ఉన్నాయి, పాతకాలం రాలేదన్నా. వెంటనే ఇచ్చి అని చెప్పి సంతకం పెట్టి ఆర్టిస్ట్ పాస్ చేసి అందరూ వచ్చేస్తాయి పోతున్నాడు. 1989 జూలై 11వ తారీఖున ఇది జరిగింది. 1989 జూలై 31 రిటైర్ రోజు. ఆ రోజున 31వ తారీఖున ఆర్డర్స్ వచ్చాయి. 2 స్కూల్స్ అప్లై చేయమని, బాయ్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్. తర్వాత వైద్యం చేసి 1989 సెప్టెంబర్ 18వ తారీఖున గర్ల్స్ స్కూల్ వెలుగాను, బాయ్స్ స్కూల్ వెలుగాను చేశారు. అప్పటి నుంచి 2 సపరేట్ స్కూల్గా వచ్చాయి. ఈ స్కూల్ కోసంగా వీళ్ళు ఎన్సిసి యూనిట్ వచ్చి ప్లేస్ పెట్టాను. నేను పని చేస్తున్నప్పుడే ఈ స్కూల్లో రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడాను స్కూల్ మ్యాగజైన్ అవుట్ రన్ చేసాం. తర్వాత ప్రతి సెప్టెంబర్ మొట్టమొదటిసారిగా 1978 సెప్టెంబర్ 5వ తారీఖున టీచర్స్ డే గొప్పగా జరిపాము. అప్పటి నుంచి ఈ స్కూల్లో నేను ఉన్నంతకాలం టీచర్స్ డే చాలా గొప్పగా జరుగుతూ వచ్చింది. రిటైర్డ్ టీచర్స్ ఆనర్ చేస్తూ వచ్చాం. ఇవన్నీ స్కూల్లో జరిగే యాక్టివిటీస్. ఈ ముఖ్యంగా 1978 నుంచి 89 వరకు ఈ పీరియడ్, ఈ 10 నిమిషాలు ఇది ఆ స్కూల్ యొక్క అత్యున్నతమైనటువంటి పీరియడ్. వీ కెన్ సే ఏమో గోల్డెన్ పీరియడ్ ఆఫ్ పీఆర్ మినిస్టర్ చెప్పచ్చు. అలాంటి పీరియడ్ నేను రెడీ అయిన 1989లో రెడీ అయినాను. అది నా యొక్క స్కూల్కి ఎప్పటికీ స్కూల్ చూస్తే మటుకు మనసులో ఎప్పుడు ఇప్పుడు స్కూల్కి పోతామా, పాఠం చెప్తామా అనేటువంటి ఉత్సాహం ఇప్పటికే ఉన్నది. ఇంత వయసులో కూడా మనం కూడా పెద్ద పాఠం చెప్తే పిల్లలు చాలా సంతోషపడ్డారు రోజు. ఇప్పటికి ఇంకా పోయి పాఠం చెప్తాము, వాటికి ఇందులో క్లూస్ చెప్దాము, అవి చెప్దాము, ఇంగ్లీష్ చెప్దాము, గ్రామర్ పాయింట్ చెప్దామని చెప్పి కోరిక ఉత్సాహం ఉంది. శక్తి లేదు కానీ ఆసక్తి ఇంకా ఎక్కువ తగ్గలేదు. కాబట్టి ఆసక్తి ఉన్నందువల్ల ఇప్పుడు ఈ మాటలు కూడా చెప్పగలుగుతున్నాను. ప్రస్తుతం నా వయసు 95 సంవత్సరాలు. ఇది నా యొక్క స్థితి. అంటే కూర్చుంటే లేవలేని స్థితి. అయినప్పటికీ స్కూల్ అంటే ఆసక్తి వచ్చి 9 జూలై 31వ తారీఖు రెడీ అయినాను. అదే రోజు రిటైర్మెంట్ సన్మానం నాకు 3 రోజులు తెలిసారు. ఏ హెడ్ మాస్టర్కు జరగలేదంటే సన్మానం. నన్ను గురించి పర్సనల్గా కొన్ని విషయాలు చెబుతున్నాను. చాలా గొప్పగా సన్మానం చేసి 3 రోజులు చేశారు. స్టూడెంట్స్ ఒక రోజు చేశారు, 2వ రోజు టీచర్స్ కలిసి చేశారు, 3వ రోజు పబ్లిక్ పేరెంట్స్ వాళ్ళు చేశారు. అలాంటి సన్మానం ఎవరికి జరగలేదు, ఏ హెడ్ మాస్టర్కు జరగలేదని చెప్పి పేపర్లో కూడా వేశారు. కూడా పిల్లలు చాలామంది చాలా చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. అందులో కాళ్ళకూరికి రియాసింగ్ గారు పరిశిష్యుడు. నేనంటే దేవుళ్ళగా చూసేవాడు అలాంటి వాడు. ఆయన హైకోర్టు జడ్జిగా అయినాడు. సాంబశివరావు, సాంబశివరావు ఈయన డిఎస్పీగా డీజీపీగా ఆయన పనిచేశాడు. ఇలా చాలామంది హైకోర్టు జడ్జీలు చాలామంది చేశారు. నెలరాజు జగదీష్ చంద్ర, తర్వాత ముళ్ళపల్లి రామకృష్ణ, మొదలు చాలామంది డిస్ట్రిక్ట్ జడ్జీల్లో పనిచేశారు. ఇలా చాలామంది పనిచేశారు. నాకు 1993లో అవార్డు ఇచ్చారు, స్టేట్ అవార్డు ఇచ్చారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ స్కూల్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్. వారిలో గొప్పగా సన్మానం. అప్పుడు పివి రంగారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన సన్మానం చేశాడు. మున్సిపల్ టీచర్స్లో ఇదివరకు ఎవరికి కూడాను స్టేట్ అవార్డు ఎవరు రాలేదు, అది నాకు దక్కింది. తర్వాత స్కౌట్ మాస్టర్గా చేశాను. స్కౌట్ మాస్టర్లో స్కౌట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ గుడ్ బ్యాడ్జ్ హోల్డర్ను. ఆ రోజుల్లో గుంటూరు జిల్లా ఇక ప్రకాశం జిల్లా ఏర్పడలేదు. గుంటూరు జిల్లాలో ఫస్ట్ గుడ్ బ్యాడ్జ్ హోల్డర్ నేను. లండన్లో ఉండే గిజెల్ పార్క్ నుంచి, అంటే ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ స్కౌటింగ్, అక్కడి నుంచి నాకు బీట్స్, స్కార్ఫ్ అవన్నీ కూడా ప్రజెంటేషన్స్ అక్కడి నుంచి వచ్చాయి. హైదరాబాదులో జాంబూరిలో మేజర్ జనరల్ కరియప్ప ఆయన వచ్చి సమానం చేసి నాకు అది ప్రజెంట్ చేశాడు. అలా జరిగింది. స్కౌటింగ్లో ఉండి వచ్చేస్తూ
కంటింజెంట్ లీడర్గాను పనిచేశాను. పనిచేస్తూ దేశంలో అన్ని చోట్ల ఎక్కడ జరిగినాను పెంచేవాళ్ళు పోయించేవాడిని. అలా స్కౌటింగ్ చుట్టూ దేశం అంతా చూడగలిగాను. జూనియర్ రెడ్ క్రాస్ కౌన్సిలర్గా పనిచేశాను. జూనియర్ రెడ్ క్రాస్ కౌన్సిలర్గా చాలా యాక్టివిటీస్ చేశాను. ఆ రోజుల్లో మన చైర్మన్గా పనిచేశారు. నా పేరు కొంపల్లి కోటేశ్వరరావు. నేను పీవీఆర్ స్కూల్లో పూర్వ విద్యార్థిగా ఉన్న విషయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఈ విద్యార్థిగా అక్కడ నేను 8వ తరగతిలోనే పీవీఆర్ స్కూల్లో మా స్టూడెంట్గా చేరాను. ఆ తర్వాత పీవీఆర్ స్కూల్లోనే మా ఫాదర్ కూడా టీచర్, సెకండ్ ఇయర్ టీచర్గా ఉండేవాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఎస్ఎల్సి వరకు కూడా అక్కడే చదువుకున్నాను కంటిన్యూస్గా. అది అయిపోయిన తర్వాత శర్మ కాలేజీలో బిఏ పూర్తయిన తర్వాత రాజమండ్రిలో బీఈడి కోర్స్ కంప్లీట్ చేశాను. అదృష్టం కొద్దీ అది అయిపోయి ఇంటికి రాగానే పీవీఆర్ స్కూల్ మా ఫాదర్ యొక్క పేరు ప్రసిద్ధమైంది కాబట్టి అక్కడ నాకు ఎంబడే ఉద్యోగం వచ్చింది. అది ఫస్ట్ నేను జాయిన్ అయినటువంటిది మున్సిపల్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు పీవీఆర్ స్కూలు, కొన్నాళ్ళు మళ్ళా ఈ 2 స్కూళ్ళల్లోనే తిరగటం. అప్పుడు ఇన్ని డిఫరెంట్ స్కూల్స్ ఏం లేవు. ఈ 2 స్కూళ్ళల్లో తిరుగుతూ ఉండేవాళ్ళం. మా ఫాదరు టీచరు, నేను పీవీఆర్ స్కూల్లో టీచర్గా పనిచేశాను. మేమిద్దరం తండ్రి కొడుకులం అక్కడ చేయటం అనేటటువంటిది నాకు ఇప్పటికీ చాలా ఆనందకరమైనటువంటి విషయం. మేమిద్దరం ఒకే చోట పనిచేయటం. ఆ తర్వాత అసలు మాకు స్ఫూర్తే మా ఇంట్లో మా అందరికీ మా ఫాదరు. ఇంకా ఒక చోట మా ఫాదరు చిట్ట చివరి రోజులలో రాయవేలూరులో ట్రీట్మెంట్కి పోయినారు. అక్కడ ఇబ్బంది వచ్చింది. ఆయన నాకు ఒక లెటర్ రాశాడు రాయవేలూరు నుంచి. నువ్వు ఏ విధంగా చదువుకున్నా ఏం చేసినా నువ్వు పిల్లలు బాగా హైగా చదువుకొని ఉండాలని నా కోరిక అన్నాడు. ఆ కోరికతోటే మా ఇంట్లో అందరం ఇప్పుడు డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంతా. ఇక్కడ నా భార్య సైకాలజీ లెక్చరర్, ఆమె కూడా డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఇట్లా ఇంత ఆనందంగా మేము ఎప్పుడు మా ఇంట్లో అందరం హ్యాపీగా ఉండేటటువంటి విషయం ఈ క్వాలిఫికేషన్స్ తోటి. తదుపరి ఈయన ఇక్కడి నుంచి ఒక కమిషనర్ గారి ఆర్డర్ తోటి ఆయన చిన్నగా బతిమలాడి ఆయన అడిగి నేను పీవీఆర్ స్కూల్లో చిట్ట చివరి రోజుల్లో హెడ్ మాస్టర్గా చేరాను. అంతకు ముందే హెడ్ మాస్టర్గా ఉన్నాను. ఆ హెడ్ మాస్టర్ పోస్ట్ తోటే మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నా కారణం ఏంటంటే అక్కడ చేయాల్సినటువంటి అవసరం, కమిషనర్ గారికి నేను కోరుతుంది ఏంటంటే ఆ స్కూల్లో నేను 8వ తరగతి నుంచి చిట్ట చివర ట్రాన్స్ఫర్ దాకా నేను ఒక పీవీఆర్ స్కూల్లోనే నేను వర్క్ చేశాను. నాకు అది మాతృభూమి మాదిరిగా ఉండేది. అందుచేత నేను మీ అనుమతి కోసం నన్ను ట్రాన్స్ఫర్ చేయమని కోరుతున్నాను అని చెప్పి అడిగాను. కమిషనర్ గారు పరమానందంతో వెంటనే మొర్నాడు మధ్యాహ్నానికి ట్రాన్స్ఫర్ చేసేసారు పీవీఆర్ గర్ల్స్ స్కూల్కి. అక్కడ చిట్ట చివరి రోజుల్లో ఒక 3 సంవత్సరాల పైన చేసి 4-5 ఏళ్ళు అంటే అక్కడ వరకు. అది కాక మొదట్లో ఇక్కడి నుంచి గర్ల్స్ బాయ్స్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి 7-8 ఏళ్ళు మొత్తం సర్వీస్ ఉండేది. ఈ ఈ సమస్య అంటే నా దృష్టిలో ఈ ఆనందం అది చెప్పరానటువంటి ఆనందం. అసలు పీవీఆర్ స్కూల్లో ఇంకా చెప్పదలుచుకుంటే చాలా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. 1925లో కట్టించింది పిస్పాటి వారు. వాళ్ళ హోదాతోటి, వాళ్ళ ఆనందంతో, వాళ్ళ కేవలం అప్పుడు ఉన్న పరిస్థితుల్లో బట్టి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు. అది అందరూ ఆనందించారు.
అది అట్లా ఆ ఆనందంతో వాళ్ళ కరవతి జమీందార్ గారిది ఈ స్కూల్. ఆయన వాళ్ళు దగ్గర కరవతిలో 400 ఎకరాల భూస్వాములు వాళ్ళు బాగా సేవ చేశారు. ఇవాళ గుర్తుంచుకున్న నేను ఏం చేస్తున్నానంటే, చిట్ట చివరి కళ్ళు మూసుకుంటే ఆ మహానుభావుడు పిసిపాటి వారు వెంకటరంగయ్య గారు జమీందారు, ఆయన పైన కుర్చీలో కూర్చొని ఆ పైన భగవంతుడి దగ్గర నుంచి కిందికి వంగి చూస్తున్నాడేమో అని అనిపించేంత ఆనందంగా ఉంటుంది. మా బడి, మా విషయాలు అన్నీ చాలా అనేకమైనటువంటివి ఉన్నాయి. అవన్నీ చాలా స్మరించుకున్నప్పుడల్లా మనసు పులకరించిపోతుంటుంది. సార్ మీరు అక్కడే చదువుకొని అక్కడే టీచర్ అయ్యారు, ఎలా ఉంది సార్ ఆ ఫీలింగ్ చెప్పండి? చదువుకొని అక్కడే బాగానే ఉంది. అక్కడే చదువుకొని అక్కడ టీచర్గా చేయడం అనేది ఆ ఫీలింగ్స్ మీకు ఎలా ఉంది, అనుభూతి? చాలా ఆనందం, పరమానందం. అక్కడనే నేను మా ఫాదర్తో పాటు నేను ఉద్యోగం చేయటం నాకు చాలా సంతోషం. పైగా ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన నాకు పోయినప్పుడు ఏం చెప్పారంటే, ఫస్ట్ అడుగు పెట్టేటప్పుడు ఇక్కడ కొప్పోలు హనుమంతరావు గారిని ఆయన హెడ్ మాస్టర్గా ఉన్నాడు, టీచర్గా ఉన్నాడు, బాలకృష్ణమూర్తి గారిని ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరూతో నువ్వు పోటీ పడి చదువు చెప్పకపోతే నీకు తాటాకులు కడతారన్నాడు. వాళ్ళని బీట్అవుట్ చేసేటట్టుగా నేను చెప్పగలిగాను. మీకేమన్నా మీ నాన్నగారు అంటే ఎడ్యుకేషన్ దాదాపు 3-4 years కలిసి చేశారు కదా, చేసినప్పుడు ఆయన ఏమైనా మీకు సూచనలు ఇచ్చేవారా? టీచింగ్ లెవెల్స్ మామూలు చిన్న చిన్న సూచనలు ఇచ్చేవాడు. ఎలాంటి సూచనలు ఇచ్చేవారు, ఎలాంటి ఇచ్చేవారు మీకు? ఏ రకంగా మనం క్లాస్ హ్యాండిల్ చేసుకోవాలి అంటే, అప్పుడు ట్యూషన్లు ఉన్నాయి కొన్ని, బీఈడి ఉన్నాను కాబట్టి చాలా ట్యూషన్లు ఉన్నాయి. ఆ ట్యూషన్ సందర్భంలో ఏ రకంగా చేయాలి, ఎవరితో ఎట్లా మెలగాలి, ఏ పద్ధతి ప్రకారం మనం టీచ్ చేస్తే బాగుంటుంది అనేది ఆయన దగ్గర నుంచి సబ్జెక్ట్స్. నా పేరు కొండపి వెంకట సుబ్రహ్మణ్యం. సింపుల్గా కేవీఎస్ మాస్టర్ అంటుంటారు. కేవీఎస్ మాస్టర్. నేను లెక్కరు ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేశాను 30 ఏళ్ళు. 2003 జూలై 31 రిటైర్ అయినాను. ఇంకేం కావాలా? మీరు చదివింది ఎప్పుడు చదివారు? పిఆర్ఐ స్కూల్లో చదివింది ఇదే చెప్పాను, 56 నుంచి 62 దాకా అయ్యా. అయితే 6 నుంచి 11 తర్వాత నెల్లూరు జిల్లా, చెప్పండి. నెల్లూరు గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజ్ నెల్లూరు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేశారు? అక్కడ సాగల మండలం, ఏ జిల్లా? నెల్లూరు జిల్లా, ఆర్కే హై స్కూల్. ఆర్కే. ఒంగోలు ఎప్పుడు వచ్చారు? ఒంగోలు 73 మే 22. ఎన్ని సంవత్సరాలు చేశారు సార్ ఇక్కడ? 30 ఏళ్ళు అయ్యా. 30 ఏళ్ళలో 73 మే 22, 2003 జూలై 31. అది సార్. ఇప్పుడు మీరు ఆ స్కూల్ అనుభవాలు ఎలా ఉన్నాయి సార్, అనుభూతులు? మా మాస్టర్లతో మేము పనిచేసాం, అంతకంటే ఇంకా కావాలి. మా మాస్టర్లతో మేము పనిచేసాం, అంతకంటే ఏం కావాలి అదృష్టం. తర్వాత మా స్కూలు, మా దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా టీచర్లు అయినారు అక్కడ, అది విశేషం. మీ స్టూడెంట్స్ కూడా టీచర్స్, వారితో కూడా మీరు పనిచేశారు. ఇప్పుడు ఆర్య ప్రతాప్ ఉన్నాడే, ఏది పై స్కూల్లో, గర్ల్స్ స్కూల్లో, ఆర్య ప్రతాప్ కూడా మన స్కూల్ స్టూడెంటు, ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాం. ఇంకా మూర్తి శ్రీరామ్మూర్తి అని ఆయన ఇక్కడ మన స్కూల్లో చదివి మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాడు. అది సంగతి. ఇంకేం కావాలా? ఇక మీరు అంటే ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఎలా ఉంది మీకు ఫీలింగ్ 100 ఏళ్ళు స్కూల్కి? అంటే మామూలుగా అయితే ఆరోగ్యంగా ఉండి వచ్చేవాడిని, కానీ ప్రస్తుతం నేను అక్కడికి వచ్చే స్థితిలో లేను. అందుకనే మీకు చెప్పాను, ఇదయ్యా నేను రాలేను, 79 ఏళ్ళు, ఈ మధ్యలో రకరకాల జబ్బులు వస్తాయి కదా, ఏదో ఒకటి, దానివల్లనే రమ్మన్నాను. వేడుకలు జరుగుతుంటే మీకు ఎలా ఉంది ఫీలింగ్, సంతోషం? 100 ఏళ్ళు కదా మీరు చదివిన స్కూలు, చెప్పిన స్కూలు 100 ఏళ్ళు అయింది కదా, ఎలా ఉంది మీకు సంతోషం? ఏం చెప్పేది, అక్కడ అందరినీ కలుసుకుంటే కదా. మా టీచర్లు ఎవరున్నారు? మా హెడ్ మాస్టర్ గారు కుప్పరాంతరావు గారు ఉన్నారు. కుప్పరాంతరావు గారు
నేను ఆయన దగ్గర చదువుకున్నాను అదే స్కూల్లో, పివిఆర్ స్కూల్లో. తర్వాత ఇప్పుడు ఆయన ఇంకా ఉన్నాడు, 94 ఏళ్ళు ఆయన, 94 ఏళ్ళు. చాలామంది మా టీచర్లు హెడ్ మాస్టర్లో పనిచేశారు, మా స్టూడెంట్స్ చేశారు. అఫ్కోర్స్ నేను హెడ్ మాస్టర్ చేయలేదు. 100 ఏళ్ళు సంతోషంగా ఉందా సార్ మీ స్కూల్? అంతకంటే ఏం కావాలా? 100 ఏళ్ళు స్కూలు, ఒక స్కూలు 100 ఏళ్ళు ఉంటాను. కరవది జమీందారు పిసుపాటి వాళ్ళు పిసుపాటి ఇంటి పేరు వెంకటరాయ్. ఆయన ఇక్కడ ఇది అంతకుముందు ఎయిడెడ్ స్కూల్, అంటే గవర్నమెంట్ డబ్బులు లేవు. ఆయన ఓకే అని చెప్పి గవర్నమెంట్కి రాసి తెప్పించాడు. ఈ స్కూలు మనం స్థలం కూడా ఆయన ఇచ్చినట్టు. కుప్పరంతరాన్ని అడిగితే ఆయన పూర్తిగా వివరాలు ఇస్తారు. ఈ స్కూల్ స్థలం ఆయన ఇచ్చినట్టుంది, ఇంకా క్యాష్ కూడా ఇచ్చినట్టుంది. నా పేరు డాక్టర్ కె సీతారామయ్య. నేను వెంకటరమణ హాస్పిటల్లో మన డయాబెటాలజిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను చదువుకున్న స్కూలు, నా స్కూలింగ్ అంతా కూడా పీవీఆర్ హై స్కూల్, పీసుపాటి వెంకటరంగయ్య హై స్కూల్లో చదివాను. నేను 81 బ్యాచ్. నేను చదువుతున్నప్పుడు నాకు మా ప్రిన్సిపాల్ గారు కొప్పోలు హనుమంతరావు గారు. సో మాకు ఆ టైంలో జీవీఎస్ మాస్టర్ గారు, కొప్పోలు హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా బాగా చదువు ఎలా అంటే చదువుకునే దాంట్లో చాలా వరకు మాకు బాగా మేము ఇంత గొప్పగా రాణించేదానికి వాళ్ళ సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. అలాగే మేము మా బ్యాచ్లో కూడా చాలామంది మంచి స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరు సైంటిస్ట్గా వెళ్ళి స్వామి అనే అతను, ఒకరు నాబార్డ్ బ్యాంకులో డీజీఎం దాకా వెళ్ళి రిటైర్ అయిన అతను వాసు, తర్వాత బిజినెస్ పీపుల్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు అదే స్కూలు ఆ పీసుపాటి వెంకటరంగయ్య గారి ఆయన ఇచ్చిన స్థలం దానివలన ఆ స్కూలు ఎంతో అభివృద్ధి చెంది ఒక మంచి స్కూల్గా డెవలప్ అయ్యి, ఆ ప్రెమిసెస్ సరిపోక తీసుకొచ్చి మళ్ళీ బాయ్స్ కాలేజీ మళ్ళీ ఇంకోటి మన పీవీఆర్ గ్రౌండ్స్లో స్టార్ట్ చేయడం సంతోషించదగ్గ విషయం. అట్లానే పీవీఆర్ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా ఈ 100 ఇయర్స్ దీనిలో భాగం కావటం, 100 ఇయర్స్ ఫంక్షన్లో. ఆ 100 ఇయర్స్ ఫంక్షన్ కూడా 10వ తారీఖు 11వ తారీఖు అందరి కాంట్రిబ్యూషన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే అక్కడ చదువుకున్నారో వాళ్ళు కాంట్రిబ్యూషన్తో వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ఎవరికి వాళ్ళు ఆ ప్రోగ్రాంలో పాల్గొని చేస్తున్నందుకు నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లానే ఒకసారి ఆ రోజు 10-11 తారీఖుల్లో అందరూ కలుసుకొని వారి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, తర్వాత స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ గారిని వాళ్ళని చూస్తే మాకు చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాకు ఆ చదువు, ఆ జ్ఞానం మాకు ఈరోజు ఎంతో ఉపయోగపడి మేము ఈ రోజున ఈ పరిస్థితుల్లో మంచి పరిస్థితుల్లో ఉన్నాం. సో నిజంగా వాళ్ళు తల్లి, తండ్రి, తర్వాత గురువు ఎంత ముఖ్యమో మనకి దాన్ని బట్టి అర్థం అవుతుంది. సో 100 ఇయర్స్ ఫంక్షన్ చేసుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషం. ఆ స్కూల్లో చదివినందుకు చాలా గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ. ఆరిగ వీర ప్రతాప్, కన్వీనర్, పీవీఆర్ శతాబ్ది ఉత్సవాలు ఒంగోలు. జనవరి 10-11 తేదీల్లో మన పాఠశాల 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంటనరీ సెలబ్రేషన్స్ నిర్వహించడానికి కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని మేరకు మన ఆంధ్రాలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాల నుండి, తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ నుండి, కర్ణాటక, తమిళనాడు మరియు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నట్టుగా మాకు ఇప్పుడే ఫోటోలు పెట్టడం జరిగింది. ఈ పాఠశాలలో చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా ఉత్సాహంగా ఈ పాఠశాల 100 సంవత్సరాల పండుగను చేసుకోవాలన్నటువంటి ఆశయంతో ముందుకు వస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేసుకుంటాం. ఈ సంవత్సరం ముందుగానే సంక్రాంతి సంబరాలని ప్రారంభిస్తున్నాం. ఈ పాఠశాల పీసుపాటి వెంకటరాయ శర్మ గారు, వారి యొక్క తండ్రి పీసుపాటి వెంకటరంగయ్య గారి యొక్క పేరు మీద జ్ఞాపకార్థం నిర్వహించి
అప్పటి నుండి ఇప్పటిదాకా కొన్ని వేల మంది విద్యార్థులని, లక్షల మంది విద్యార్థులను తయారు చేసి కొన్ని వేల మందిని ప్రయోజకులుగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లుగా తయారు చేసి, అలాగే జ్యుడిషియరీలో హైకోర్టు జడ్జీలుగా, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, రకరకాల వృత్తుల్లో స్థిరపడి దేశ విదేశాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది. సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ మా విద్యార్థులు ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్నారు. వాళ్ళందరినీ ఆహ్వానించున్నాం. వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. అలాగే మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ దామచల్ల జనార్దన్ గారు దాదాపు 20 లక్షల రూపాయలు మా పాఠశాలకు, 2 పాఠశాలకు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిపేర్ వర్క్లు, అలాగే పెయింట్ వర్క్లు కూడా దాదాపు పూర్తవచ్చాయి. అలాగే మా విద్యార్థులు, పూర్వ విద్యార్థుల యొక్క దాతృత్వంతో పోస్టల్ స్టాంప్ అనేది ఒకటి రిలీజ్ చేయబోతున్న 100 సంవత్సరాల చరిత్రను ఒకసారి ప్రపంచం ముందుంచడానికి. అలాగే ఒక పైలాన్ స్మారక చిహ్నం అనేది కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. వాటిని కూడా రేపు 11వ తారీఖు మంత్రులందరూ వస్తున్నారు, రేపు పూర్వ విద్యార్థులందరూ వస్తున్నారు. అందరి సమక్షంలో ఈ పండుగని ఘనంగా జరపడానికి నిశ్చయించుకున్నాం. కాబట్టి మీరందరూ ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో, ఒంగోలులో, నలుమూలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విచ్చేసి ఈ పండుగల్ని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం, ఒకరికొకరు చేయుతుగా నిలబడదామని చెప్పి అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.